అయితే కవిత విషయంలో ఒక స్ట్రాటజిక్ తప్పు ఒకటి జరిగింది. ఏదది? స్ట్రాటజిక్ బ్లండర్ ఏంటిదంటే, లోగడ కవిత కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చిందో అప్పుడు ఈడీ వాళ్ళు ఎవరు అడగక ముందే ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమని? వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైన్స్ కవిత అని అన్నారు. అని అన్న తర్వాత రేపు 19వ తారీఖు విచారణ ఉంది. ఈ దశలో కూడా ఆమెను అరెస్ట్ చేయాల్సినంత పెద్ద ఎమర్జెంట్ సిచ్యువేషన్ ఏమేరైంది, అంత ప్రబలమైన కారణాలు ఏముంది అనేటువంటి విషయాన్ని ఆ రిమాండ్ చేసే జ్యుడిషియల్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కవిత తరఫున ఉండే న్యాయవాదులు కూడా కింది కోర్టులో ఏం వాదన చేస్తారంటే, అయ్యా వీళ్ళే చెప్పారు సుప్రీంకోర్టులో, భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానంలో మేము ఈమెను మీద కోయర్సివ్ స్టెప్స్ తీసుకోలేము అని చెప్పి ఒక సుప్రీంకోర్టును ఆ రకంగా నమ్మబలికి ఈ రకంగా వీళ్ళు అరెస్ట్ చేసినారు, ఇది చట్ట విరుద్ధము, ఇది ఈ రకంగా జరిగిందని సుప్రీంకోర్టు యొక్క డాకెట్ ప్రొసీడింగ్స్ వాళ్ళు కింది కోర్టు జడ్జి దగ్గర పెడతారు. అప్పుడు కింది కోర్టు జడ్జికి ఒక డౌట్ వస్తుంది, అవును మరి మీరు సుప్రీంకోర్టు దగ్గర ఈ రకంగా చెప్పి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, పోనీ అరెస్ట్ చేయడానికి జస్టిఫికేషన్ ఏంది, వై, వాట్ ఇస్ ఆనాడు లేని పరిస్థితి ఈనాడు ఎందుకు వచ్చింది. ఇప్పుడు నీల మేఘాల మీద మీరు ఇప్పుడు ఏదంటే ఒక ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఏ రకమైనటువంటి ట్రాన్సిట్ వారెంట్ అనే విషయం కూడా వచ్చింది. ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి కనుక ఒకళ్ళ అక్యూజ్డ్ ను తరలించే పక్షంలో కూడా ఒక 24 గంటల వ్యవధిలో కూడా అక్యూజ్డ్ ని స్థానిక కోర్టులో హాజరుపరచాలి. 24 గంటల వ్యవధి దాటుతుంది అన్న అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధిత కోర్టు ఎక్కడి నుంచి అక్కడన్నా తీసుకొని వెళ్తారు, తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అంటే వాళ్ళది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, ఏ సంస్థ అయినా ఏదైనా అంటే క్రిమినల్ ప్రొసీజర్ కూడా అప్లై అవుతుంది. వన్స్ జడ్జ్ అరెస్ట్ అయిన తర్వాత ఇంకా అప్లై అయ్యే ప్రొసీజర్ వేరే అంటూ ఏది లేదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారంగా ప్రతి వ్యక్తికి అరెస్ట్ అయిన తర్వాత అతన్ని 24 గంటలలో ఏ కోర్టులో అన్నా అతన్ని ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ విషయంలో కంపల్సరీగా ట్రాన్సిట్ వారెంట్ ఉండాల్సిందే. అట్లా ట్రాన్సిట్ వారెంట్ లేకపోతే ఇట్ అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 22. ఈ పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఈడీ వాళ్ళకి ఎదురైతే వాళ్ళు ఏమని వాళ్ళు అదే కదా ఇక్కడ అంటే ఇక్కడే ఒక రాజకీయంగా ఏముంది అంటే, ఆమెను అరెస్ట్ చేసినట్టు చేసి ఆమెకు బెయిల్ వచ్చేటట్టుగా వీళ్లే సహకరిస్తున్నారా అనే ఒక అనుమానం ఉంది. అంటే ఏంది, ఒక రకంగా రాజకీయంగా ఆరోపణలు ఎదుర్కోవచ్చు. ఏమని, మేము కవిత పట్ల కూడా సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ చేసినాము, ఈడీ వాళ్ళు ఏం చేయాలో చేశారు, అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది ఏదో టెక్నికల్ రీజన్స్ తోని అని ఒక మాట. అంటే ఈడీ మరి తెలియతొక్క పని చేసినట్టే కదా ఇక్కడ. అంటే అదే కదా మరి ఈడీకి ఎవరు సలహా ఇచ్చారు, లేకపోతే ఏ కోర్టులో అయితే ఇప్పుడు ఆమెను ప్రొడ్యూస్ చేయాలో రావుస్ అవెన్యూ కోర్టులో అక్కడి నుంచి కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండుంటారు. ఏమని, ఫర్ ఎ వెరైటీ ఆఫ్ టైమ్స్ వీ హావ్ ఇష్యూడ్ సమన్స్, షీ హెస్ బీన్ ఇగ్నోరింగ్ ది సమన్స్, షీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ది సమన్స్, కాబట్టి మాకు ఆమెను అరెస్ట్ చేసి తీసుకువచ్చేటువంటి అవకాశం తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది అని కూడా వాళ్ళు చెప్పేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. ఏది ఏమైనా గానీ ఇప్పుడు ఆ జడ్జి మీద ఆధారపడుతుంది. సుప్రీంకోర్టులో ఈ అంశం ఎప్పుడైతే విచారణలో ఉందో ఈ దశలో మీరు ఇంత దుందుడుకు చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు, నథింగ్ డూయింగ్ అని రిమాండ్ రిజెక్ట్ చేసేసి ఆమె సొంత పూచికత్తుతోని ఆఫ్టర్ సుప్రీంకోర్టు డిసైడ్స్ ఐదర్ వే ఆమె మీ ముందుకు వచ్చి అపియర్ అవుతుంది అనేటువంటి ఒక కండిషన్ ద్వారా ఆమెను రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు కాదు ఏదైనా సరే ఒక అరెస్ట్ అయిపోయింది, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఈమెను రిమాండ్ చేయడానికి సరిపడ్డ గ్రౌండ్స్ ఉంటే నేను రిమాండ్ చేసేస్తాను, ఇక మిగతా విషయాలు సుప్రీంకోర్టు చూసుకుంటుంది. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టే రిమాండ్ను రద్దు చేసేసి ఆమెను విడుదల చేయొచ్చు. లేదు ఆమె రిమాండ్ సహేతుకంగానే జరిగింది అని అంటే కొనసాగించవచ్చు, నువ్వు బెయిల్ వేసుకోమని ఆమెకు చెప్పొచ్చు, రకరకాల జరుగుతుంది.